బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 16 అంశము శోధన సహించు వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడయి ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సహించటం, క్షమించటం, దీనత్వం కలిగి ఉండటం, ప్రేమించటం ఇవన్నీ దేవునికి ఇష్టమైన గుణాలు. దేవుడు మనుష్యుల నుండి ఏవైతే కోరుకుంటాడో వాటిని మనుష్యులలో లేకుండా చేస్తుంది సాతాను. దేవుడు పండు తినవద్దని ఆజ్ఞాపిస్తే పండు తినిపించింది సాతాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదిస్తే దేవుని సంకల్పాన్ని తప్పుదారి పట్టించేలా ఆకాశమునంటూ గోపురము కట్టుకొని గొప్ప పేరు సంపాదించుకోండి అని మనుష్యులను ప్రేరేపించింది సాతాను. పాపము చేయకుండా మనుష్యులను కట్టడి చేయడానికి దేవుడు 10 ఆజ్ఞలను ఇస్తే వాటిని పాటించకుండా మనుష్యులకు లోకాసలు చూపించి ప్రలోభపెడుతుంది. మనుష్యులను దేవునికి దూరం చేయడానికి తన దగ్గరున్న ఆయుధాలన్నీ ఉపయోగిస్తుంది సాతాను. దేవుడు మానవులను ఎంతో ప్రేమిస్తున్నాడు. సాతాను మాయలో పడి ఎవ్వరూ నశించిపోకూడదని అనుక్షణం ప్రతి ఒక్కరినీ గమనిస్తుంటాడు. యోబును శోధించడానికి దేవుడు సాతానుకు ఎలా అనుమతించాడో దేవుని కుమారుడైన యేసు ప్రభువును శోధించడానికి ఎలా అనుమతించాడో అలాగే ప్రతి ఒక్కరినీ శోధించడానికి సాతానుకు అధికారం ఇచ్చాడు దేవుడు. యోబు ఎలాగైతే శోధనలు సహించాడో యేసుప్రభువు సాతాను శోధనలను వాక్యము ద్వారా ఎలా అయితే ఎదిరించాడో అలానే ప్రతి ఒక్కరూ శోధనలు సహించి వాక్యము ద్వారా శోధనలను జయించాలే తప్ప శోధనలకు లొంగిపోకూడదు. దేవుడు మనుష్యులను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడే తప్ప శోధించడు. అయితే మనం శోధింపబడటానికి సాతానుకి అధికారమిస్తాడు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయేడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును ఆయన కలుగజేయును. 1 కొరింథీ 10:13. ఈ వాక్యమును బట్టి చూస్తే ఆయన మిమ్మును శోధింపబడనీయడు అని చెప్పాడే తప్ప ఆయన శోధిస్తాడు అని చెప్పబడలేదు. అంతేకాక మనం సహించలేనంత శోధనలు మనకు రానీయడు. శోధనలు జయించాలంటే మనలో వాక్యము ఉండాలి. వాక్యము ద్వారా జీవించాలి. అప్పుడే ఎంతటి శోధననైనా అవలీలగా జయించగలము. ఈ భూమ్మీద మనకు శోధనలు తప్పవు. మనం దేవునితో ఉన్నట్లయితే శోధన సహించే శక్తి దేవుడే మనకు దయచేసి మనల్ని కాపాడతాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ప్రకటన 3:10. మనకి వచ్చే శోధనలను ఎదుర్కొనే శక్తి లేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కోడానికి దేవుడు శక్తి అనుగ్రహిస్తాడు. చాలామంది వారికి వచ్చే శోధనలను ఎదుర్కోలేకపోవడానికి కారణం వారిలో వాక్యము లేకపోవడమే. మన శరీరానికి శక్తినివ్వడానికి అనుదినం క్రమం తప్పకుండా ఎలాగైతే ఆహారం తీసుకుంటామో అలాగే శోధనలను సహనముతో ఎదుర్కొనే శక్తి పొందటానికి వాక్యమును అనుదినం క్రమం తప్పకుండా చదవాలి. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మాకు ఎదురయ్యే ప్రతి శోధనను ధైర్యంగా ఎదుర్కొని దానిని జయించే శక్తిని మాకు దయచేయమని, నీవు మాకు అనుగ్రహించే జీవకిరీటం పొందుకొనేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.